హలో! హాయ్ ఫ్రెండ్స్. ఈరోజైతే ఒక లిరికల్ వీడియో తీసుకొచ్చాను. చాలా బాగుంటది. కేఆర్ బీట్స్ ఒక లిరికల్ వీడియో చేశారు వారం క్రితం. ఆ వీడియో అయితే చేయబోతున్నాం. నేను 2 వీడియోస్ చేషినా అవి చూపిస్తాను మీకు చూడండి. Love me like you do, la la, love me like you do. ఏంటి వేళ ఇది మా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా! రెండైతే ఉన్నాయి. ఒకటి తెలుగు సాంగ్ ఉంది. ఇంకోటి ఆ సాంగు. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సేమ్ మాక్సిమం 90% దానిలాగానే ఉంటది. 10% మేబీ అంత ఇది అనుకోవద్దు. చాలా బాగుంటది. మీరు లిరికల్ వీడియో చేసుకోవాలని అనుకుంటే మొత్తం డీటెయిల్‌గానే చూడండి. ఈజీగా ఉంటది. ఓకే. ఫాంట్ కానీ ఈ వీడియోకి ఉన్న ఈ 2 ప్రాజెక్ట్ అయితే ఇస్తాను నేను. 100% ఇస్తాను. కావాలంటే ఫోటో పెట్టి ట్రై చేద్దామన్నా ట్రై చేసుకోవచ్చు. లేకపోతే ఆ ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసి మీరు దాంతోటి కూడా ఎడిటింగ్ ట్రై చేసుకోవచ్చు. చూడండి లాస్ట్ వరకు చూసి ఒక లైక్ అయితే చేయండి. సపోర్ట్ ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను. నేను ఈ వీడియోలో మాక్సిమం 4 or 5 ఫాంట్స్ అయితే యూజ్ చేసిన అనుకుంటా. ఆ ఫాంట్స్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. 4, 5 ఫాంట్ కాల్స్ 3 ఫాంట్స్ ఆ ఫాంట్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అవి యాడ్ చేసుకోండి. మళ్ళీ కనిపించవద్దు. 3 ఫాంట్స్ సారీ. ఓకే. ఇవి యాడ్ చేసి కూడా చూపిస్తాను మీకు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేద్దాం. ఓకే. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి మన ఛానల్ని ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసి ఒక వీడియో అయితే ఓపెన్ చేసిన కిందికైతే డిస్క్రిప్షన్లో అయితే వెళ్ళిన తర్వాత ఇదైతే డౌన్లోడ్ చేస్తున్నాను. అంటే ఫాంట్ అయితే ఓపెన్ చేసుకున్నాను నేను. ఓకే. ఫాంట్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే డౌన్లోడ్ ఐకాన్ అయితే ఉంటుంది. డౌన్లోడ్ ఐకాన్ ఉన్నా ఇప్పుడు నేను డౌన్లోడ్ ఐకాన్ మీద క్లిక్ చేస్తున్నా. ఓకే. కొన్నిసార్లు ఇక్కడైతే డౌన్లోడ్ అయితే అయిపోయింది. ఇదైతే చాలా ఈజీగా అయితే అయింది. ఒక్కొక్కసారి అయితే డౌన్లోడింగ్ కాదు. లేకపోతే ఇక్కడ మనకు ఒక 3 డాట్స్ ఉంటుంది. అందులోకి వెళ్ళి కొంచెం కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ ఐకాన్ అయితే ఉంటుంది. అలా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే కొన్ని మొబైల్‌లో అలా ఉంటుంది. కొన్ని మొబైల్‌లో ఇలా ఉంటుంది. కాబట్టి నేను 2 విధాలుగా అయితే మీకైతే అర్థమైంది నేను అనుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేద్దాం. ఓకే. ఫాంట్ అయితే అర్థమైంది నేను అనుకుంటున్నాను. ఆ ఫాంట్ అనేది మీరు ఏదైనా ఓకే. ఇప్పుడైతే మీరైతే ఏదైనా ఒక సెపరేట్ ఫోల్డర్‌లో అయితే ఫాంట్స్ అనేది పెట్టుకోండి. ఓకే. ఏదైనా కావచ్చు. నేను ఆల్రెడీ ఏదైనా డౌన్లోడ్ చేసిన ఫాంట్‌ని నేను ఒక సెపరేట్ ఫోల్డర్‌లో పెడతాను. ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా. కాబట్టి మీరు కూడా పెట్టుకోవచ్చు. అలా నేను పెట్టుకున్నాను. ఓకే. అది చూపిస్తాను నేను. అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసి ఫస్టే కింద ప్లస్ ఐకాన్ ఏదైనా ఒక రేషియో సెలెక్ట్ చేసి క్రియేట్ ప్రాజెక్ట్ మళ్ళీ కింద ప్లస్ ఐకాన్ టెక్స్ట్‌లోకి వెళ్ళిన తర్వాత ఆర్ షేప్ పెట్టాను. కొంచెం సైజ్ పెంచి దీనైతే ఒక ఫాంట్ అయితే పెట్టాను దీన్ని. ఓకే. పెట్టిన తర్వాత వ్యూ ఆల్‌లోకి వెళ్ళండి. ఇక్కడ మనం వ్యూ ఆల్‌లోకి వెళ్ళిన తర్వాత 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఇప్పుడు ఇంపోర్ట్ ఫాంట్స్ ఉంటుంది. ఇంకోటి పైన ఫేవరెట్ అండ్ ఇంపోర్ట్ అనేది 2 అయితే ఒక సెపరేట్ టిక్ మార్క్ అయితే పెట్టుకోండి. దాని తర్వాత ఇంపోర్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు నేను ఆల్రెడీ ఫాంట్స్ అనేది ఒక ఫోల్డర్‌లో పెట్టాను చెప్పాను కదా! ఈ 1 అనే ఫోల్డర్‌లో పెట్టాను. లేకపోతే 3 లైన్స్ మీద క్లిక్ చేసి మీ OnePlus ఇప్పుడు నా మొబైల్ అయితే OnePlus ఉంది కాబట్టి ఆ మొబైల్ మోడల్ సెలెక్ట్ చేసి అక్కడ నుంచి మీరైతే ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? ఓకే. నేను ఎగ్జాంపుల్‌గా ఇవి ఉన్న అన్ని ఫాంట్ అయితే ఉన్నాయి. నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను కాబట్టి మీకు ఎలాంటి ఎక్స్ట్రాక్ట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మీకు ఫాంట్ అయితే దొరుకుతుంది. దాని మీద క్లిక్ చేసి ఫాంట్ అయితే ఇలాగైతే సెలెక్ట్ చేసి యాడ్ చేసుకోండి. ఓకే. యాడ్ చేసిన తర్వాత మీరు తర్వాత ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకే. ఇక్కడ మనమైతే ఫాంట్స్ అయితే యాడ్ అయితే అయిపోయింది మనకు. ఇప్పుడు మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే ఒకసారి బ్యాక్ వద్దాం. నేను డిస్క్రిప్షన్‌లో మీకు 2 ప్రాజెక్ట్ ఇచ్చాను చెప్పాను. నల్ యానిమేషన్ చెప్పాలంటే ఇప్పుడు కూడా చెప్పేస్తాను నేను. ఇంతకుముందు ఒక 3, 4 వీడియోస్‌లో చెప్పాను నేను. మళ్ళీ చెప్పాలంటే స్వీట్ అండ్ షార్ట్‌గా చెప్తాను. కానీ ఏదైనా లిరికల్ చేసేటప్పుడు మొత్తం చెప్తేనే అర్థమవుతుంది అది. ఓకే. ఓకే. ఇప్పుడు నేనైతే ఒక ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తాను నేను. అంటే 2 ప్రాజెక్ట్ చూపిస్తాను మీకు. కొన్ని బేసిక్స్ అయితే చెప్తాను మీకు. లేకపోతే మీ యొక్క ఫోటోస్ పెట్టి లేకపోతే వేరే సాంగ్ తోటి చేసుకోవాలంటే కూడా ఒక చిన్న మెథడ్ కూడా చెప్పనీకి ట్రై చేస్తాను. కానీ 2 సాంగ్స్ ఉన్నాయి. ఇవి ఏదైనా ఒకటి ట్రై చేయండి. తెలుగులో కూడా ఒక సాంగ్ అయితే ఇచ్చాను. ఓకే. అదైతే ట్రై చేసుకోవచ్చు. ఓకే. ఇదైతే మనకు హిందీ సాంగ్ అయితే ఉంటుంది. ఓకే. మీరు ఆల్రెడీ చూశారు కదా! అది కేఆర్ బీట్స్‌ది సేమ్ ఉంటుంది ఇదే సాంగ్. కొన్ని చిన్న డిఫరెన్స్ ఉంటుంది. అంటే సేమ్ లాగా మనం చేయలేము కాబట్టి కొన్ని మేజర్ డిఫరెన్స్ అయితే 100% అయితే ఉంటుంది. ట్రై చేసుకోవచ్చు. ఫాంట్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో అయితే ఆల్రెడీ ఇచ్చాను.
ఫాంట్ అయితే మీరైతే ఇంపోర్ట్ చేసుకోండి, యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఇందులో నల్ యానిమేషన్ మ్యాక్సిమం పెట్టాను ఇందులో. ఓకే, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు ఇందులో. ఒకవేళ ఫాంట్ మీకు ప్రాబ్లంగా ఉంటే ఒక ఫాంట్ మాత్రం చాలా ఇంపార్టెంట్, ఆ మంచి ఫాంట్ అయితే యూజ్ చేయండి. వేరే ఫాంట్ ఏది పెట్టినా కూడా సెట్ అయిపోతుంది. ఓకే, మీకు అర్థమైంది నేను అనుకుంటున్నాను. ఏంటంటే ఇందులో అయితే నల్ ఎఫెక్ట్ పెట్టాను, దాంతోపాటు 3D కెమెరా కూడా పెట్టాను. ఈ 3D కెమెరా నేను కొంచెం వైబ్రేషన్ టైప్లో దానికి, ఇంకోటి జూమ్ ఇన్ అవుట్ చేయడానికి నాకు బాగా యూస్ అవుతుందని పెట్టాను నేను మ్యాక్సిమం ప్రతి ఒక్క వీడియోలో 3D కెమెరా పెడుతూ ఉంటాను నేను. నాకు చాలా ఇంట్రెస్ట్ అది పెట్టడం, ఎందుకంటే దీంతో ఇంకా మంచి యానిమేషన్ చేయడానికి ఉంటుంది, కీ యానిమేషన్. ఓకే, నల్ యానిమేషన్ ఇవి 2 కలిస్తే బెస్ట్గా ఉంటుందని పెడతాను నేను. కొందరు అసలు పెట్టరు, నేను పెడతాను. ఓకే, ఇంకోటి మీకు ఇంకో ప్రాజెక్ట్ చూపిస్తాను. ఓకే, ఇది కూడా కెమెరా ఆన్ చేసుకోండి. ఓకే, చాలా బాగా అయితే ఉంటుంది. 2 మీరు ఎలా ఇది ట్రై చేసినా కూడా చాలా బాగుంటుంది. ఇంకోటి లాస్ట్లో నేను ఒకటి హార్డ్ వీడియో యూజ్ చేసిన, ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎక్కువ నేను లెంత్ చేయాలని అనుకోవడం లేదు, నేను ప్రాజెక్ట్ అయితే ఇస్తాను కాబట్టి మీకు చేసిన ప్రాజెక్ట్. ఓకే, ఒకవేళ ఈ నల్ యానిమేషన్ గురించి అంటే మ్యాక్సిమం ఇప్పుడు కేఆర్ బీట్స్ అనేది ఇలాంటి వీడియోస్ ఎక్కువ చూస్తూ ఉంటారు కాబట్టి దానితో మ్యాక్సిమం చేయాలంటే చాలా టైం పడుతుంది. దాని మీద ఒక డెడికేట్ వీడియో చేయమని ఎవరైనా కామెంట్ చేస్తే డెఫినెట్లీ ట్రై చేస్తాను. అంటే ఈ వీడియో రెస్పాన్స్ బట్టి వేరే వీడియోకి మీకు ఇలాంటి వీడియోస్ ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఓకే, చూడండి, కామెంట్ అయితే చేయండి, డెఫినెట్లీ చేస్తాను నేను. ఓకే, ఫాంట్స్ కూడా అలాంటి ఫాంట్స్ మనమైతే డా ఫాంట్ అనే వెబ్సైట్ అయితే ఉంది, కావాలంటే అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. ఓకే, డీటెయిల్గా ఇంకోటి నేను స్టార్టింగ్లో కూడా చెప్పాను. ఓకే, లాస్ట్లో మాత్రం ఒక హార్ట్ వీడియో అయితే యూజ్ చేసిన, అమ్మాయి అంటే లిరిక్స్ ఉంది కదా, అక్కడ వీడియో అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. మ్యాక్సిమం నేను స్వీట్ అండ్ షార్ట్గా చెప్తామని అనుకున్నా, ఇప్పటికే చాలా సోది చెప్పానని అనిపిస్తుంది నాకు. అంటే ప్రాజెక్టే ఇద్దామని అనుకున్నా, ఒక 4-5 మినిట్స్లో ఎక్కువైంది టైం. ఓకే, చూడండి, ఒకవేళ డీటెయిల్గా కావాలంటే నల్ యానిమేషన్ గురించి కామెంట్ చేయండి. ఓకేనా, ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ అయితే డెఫినెట్లీ చేయండి.